హలో ఆల్, మీరు ఎప్పుడైనా పనస గింజలతో బిర్యానీ ట్రై చేశారా? చికెన్ బిర్యానీని మరిపించేలా ఉంటుంది దీని రుచి. నాన్ వెజ్ బిర్యానీస్కి దీటుగా ఉండే ఈ బిర్యానీ కోసం మనం 1 కప్ ఆఫ్ పనస గింజల్ని తీసుకోవాలి. వీటిని 2 పీసెస్ లాగా కట్ చేసుకొని వాటర్ వేసుకొని నలుపుకుంటూ వాష్ చేసుకోవాలి. వీటిలో పాలనేవి ఉంటాయి కాబట్టి మనం బాగా వాష్ చేసుకోవాలి, లేకపోతే బిర్యానీ టేస్ట్ అంత బాగా రాదు. వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ అండ్ వాటర్ వేసుకొని బాయిలింగ్కి పెట్టుకోవాలి. ఇవి బాయిల్ అయ్యేలోపు మనం వెజ్జెస్ ని కట్ చేసుకొని అండ్ రైస్ ని కూడా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1 స్పూన్ ఆఫ్ గీ, హోల్ గరం మసాలా, షాజీరా అండ్ జీరా వేసుకొని కొంచెం సాల్ట్ చేసుకోవాలి. బ్యాచిలర్స్ అండ్ ఇంకా వంట రాని వారి కోసం ఈ రెసిపీని ఈజీగా రైస్ కుక్కర్ లో ఎలా చేయాలో చూపిస్తాను. హోల్ గరం మసాలా మొత్తం ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే కొంచెం చిల్లీస్, ఆనియన్స్, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ అండ్ ధనియా పౌడర్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం రైస్ కి సరిపడా వాటర్ ని యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నా కాబట్టి నేను 1.5 కప్స్ ఆఫ్ వాటర్ ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో సోక్ చేసుకున్న రైస్ అండ్ ఈ మిక్చర్ ని యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఈ లోపు పనస గింజలు మొత్తం కుక్ అయిపోయి ఉంటాయి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుక్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం గీ, హోల్ గరం మసాలా, షాజీరా అండ్ జీరా వేసుకొని వాటితో పాటు క్యాష్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోని చిల్లీస్, ఆనియన్స్ అండ్ కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ టొమాటోస్ కూడా వేసుకొని సాట్ చేసుకోవాలి. వీటిలోనే టేస్ట్ కి సరిపడా ఉప్పు, పసుపు, కారం అండ్ ధనియా పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఈ మిక్చర్ లో మనం పనస గింజలు కూడా యాడ్ చేసుకొని వాటికి ఈ మసాలా మొత్తం పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా మొత్తం పనస గింజలకు పట్టి అవి ఫ్రై అవ్వడానికి మినిమం ఒక 5 మినిట్స్ టైం అయినా పడుతుంది. ఇలా ఫ్రై అవుతున్న మిక్చర్ లోనే మనం కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనము ఈ ఫ్రై చేసుకునే లోపు రైస్ కూడా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఫస్ట్ లేయర్ ఫ్రై వేసుకొని సెకండ్ లేయర్ రైస్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకుని ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టాలి. అప్పుడు మాత్రమే ఈ పనస గింజల ఫ్లేవర్ మొత్తం రైస్ కి వస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ బౌల్ ని దాంట్లో ఫ్లిప్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లిప్ చేసిన ఆ బౌల్ ని అలా తీస్తుంటే ఆ స్మెల్ అద్దిరిపోతుంది. దీని టేస్ట్ అయితే చికెన్ బిర్యానీ కంటే కూడా బాగుంటుంది. ఇంకెందుకు లేట్, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రిప్షన్ ముఖ్యం బిగిల